మాస్టర్ గారు అసలు ఆవిడ ఏం చేసిన విషయం మీకు తెలిస్తే నోర్ముయిరా పాపి. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది తప్పులు చేయకుండా ఉన్నారు? ఎంతమంది నా దగ్గరకు వచ్చి మీ తప్పులు కన్ఫెస్ చేశారో మర్చిపోయారా? క్షమించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప గుణం. అదే గనక లేకపోతే దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి. కానీ దేవుడు అది చేయట్లేదు, క్షమిస్తున్నాడు. దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు? మీరు చేసిన తప్పులు బయట పెడితే మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. చెప్పమంటారా? మనందరం గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్సెస్ అనుపమా మోహన్ క్షమించమన్నారు కాబట్టి ఈసారికి ఆవిడని ఎక్స్క్యూజ్ చేస్తూ గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. ఏమంటారండి? పద్మా పద. పదండి. ఇక్కడ తలదించుకొని నిలబడితే ఏం లాభం? కింద అందరి ముందు నా పరువు తీసి. సారీ అండి. మాట్లాడకు. అసలు బయట వాళ్ళ గొడవలని నీకెందుకే? ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది ఈ మట్టి బుర్రకి? ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు? లంచ్ బాక్స్ లో కూర ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఫుడ్డే ఉండదు. నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది. బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగైనా మన ఇంటి మీద పెట్టు. నీకు ఒక భర్త ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, ఆ విషయం మర్చిపోయావా? ఇంకోసారి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ కనిపిస్తే నేను ఈ పుట్టింటికి తీసుకెళ్లి దించేస్తా. భోజనం చేసి వెళ్ళండి. హాయ్ పింకీ. అక్క 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 ఉండు. ఏంది రాత్రి ఏదో మీటింగ్ అయిందట, మన వాచ్మెన్ చెప్పిండు. ఆ చిన్నారావు ఉన్నాడే, ఆ, అతను సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపిస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని అనుకున్నాను. మొత్తం సీన్ రివర్స్ నా మీదకి వచ్చింది. ఇక చూడు, ఇదే ఛాన్స్ అని అందరూ నా మీద ఫైర్ అయ్యారు. ఉన్నవి లేనివి అన్నీ చెప్పేశారు. అట్లయిందా మొత్తానికి? వాళ్ళు అంటే అన్నారులే కానీ మా ఆయన కూడా చాలా కోప్పడ్డారే. పొద్దున్న ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళారు. సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా. చాలా బాధగా ఉంది. ఆ, ఇవన్నీ నీకు అలవాటే కదక్క. సారీ సారీ, నడు పోదాం. నిజంగానే ఇల్లు ఖాళీ చేయించేస్తారేమో అని ఎంత భయం వేసిందో తెలుసా. ఆ డానియల్ బాబు గారి దేవుళ్ళ వచ్చి కాపాడారు. పాస్టర్ గారా? ఆయన అప్పుడప్పుడు మా కాలనీకి కూడా వస్తుంటాడక్క. అవునా? దేవుడి గురించి ఏవేవో మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు. నిన్న కూడా ఏదో అన్నారే, ఆ టెన్షన్లో ఏం అర్థమై చావలేదు. ఈ మధ్య ఫిరోజ్ సార్ వైఫ్ సైరా మేడం కూడా రోజు ఆయన ప్రార్థనలకు వెళ్తుందక్క. వెళ్ళొద్దని సార్ ఒకటే గొడవ. అవునా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు రావాలి రావాలి అని అందరూ కోరుకుంటారు. దానికి ఇంక ఎంతో సమయం లేదు. దేవుడు వచ్చేస్తున్నాడు. దేవుడు ఈ భూమి మీదకు వచ్చే రోజు దగ్గర పడింది. ప్రాయశ్చిత్తమే ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి. ఆలస్యం వద్దు, సమయం లేదు. రండి, ఇప్పుడే ఇక్కడే. మీ తప్పులను కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? నేను. మన మధ్యలో ఒక పాపి ఉంది. చెప్పు. నేను మా ఆయన్ని చాలా బాధ పెట్టాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? జీసస్కి చిన్నప్పటి నుండి గొర్రె పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గర 100 గొర్రె పిల్లలు ఉండేవి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ప్రభువు.
ఆ గొర్రెల మంద నుంచి ఒక గొర్రె పిల్ల అన్నింటికంటే ముందే ఇంటికి వెళ్దామని అడ్డదారిలో వెళ్ళి ఒక అడవిలో దారి తప్పిపోయింది. అంతా చీకటి సమయం. భయపడుతూ ఆ అడవిలోనే ఎక్కడికి కదలలేక ఉండిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ప్రభువు తన దగ్గరున్న 99 గొర్రె పిల్లలు వదిలేసి తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, ప్రేమగా దగ్గరికి హత్తుకున్నాడు, ఇంటికి చేర్చేశాడు. Praise the Lord! Praise the Lord! Praise the Lord! మనము తప్పులు చేయొచ్చు, భయపడుతూ చీకట్లో ఉండిపోవచ్చు. తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి కూడా ప్రభువు వస్తాడు. తప్పు చేసిన వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకుంటాడు. ప్రభువుకి అందరూ సమానమే. ఈ గొర్రె పిల్ల ఒకప్పుడు పాపి, కానీ ఇప్పుడు కాదు. పాపాలు కడిగి వేయబడ్డాయి. ప్రభువు తనని క్షమించేశాడు. జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మోహన్, సారీ మోహన్, ఇంకెప్పుడు మీకు బాక్స్ పెట్టడం మర్చిపోను. వరుణ్ని స్కూల్కి రెడీ చేయడం లేట్ చేయను. అసలు ఆ కిటికీ వైపే వెళ్ళను. ఒకప్పుడు నేను తప్పిపోయిన గొర్రెపిల్లని మోహన్. చీకట్లో దారి తప్పి వెళ్ళిపోయాను. కానీ ఆ దేవుడు 99 గొర్రెల్ని వదిలేసి నా కోసం వచ్చాడు మోహన్. నా పాపాలన్నీ కడిగేశాడు. నన్ను చూస్తే తెలియట్లా నేను మారిపోయానని? మారిపోయాను మోహన్. అమ్మయ్యా, నవ్వేశారా? పొద్దున మీరు అలా ఏం తినకుండా వెళ్ళిపోతే నాకు ఏడుపు వచ్చింది. రోజంతా నాకు కూడా ఏం తినాలని అనిపించలేదు, కానీ ఆకలేస్తుందని కొంచెం తిన్నాను. రండి కలిసి పోంచేద్దాం. మీకు ఇష్టమైనవన్నీ చేశాను. तुम हो ये पहले तुम मालूम करो। इसका मतलब गलती मेरी है। तुमको बच्चे नहीं है, तुम्हारे बहन को बच्चे नहीं है, ये पूरा खानदान की प्रॉब्लम है तुम्हारे। मुझे तुमसे बात करना, तुमको बर्दाश्त करना मेरे से नहीं होता। अभी मेरी इज्जत पूरी खाक में मिला दी है। तुमको मेरी बीवी बोलना बोलते शर्म आ रही। आइंदा ऐसी हरकत करे तो जान से से बर्दाश्त कर रहा हूँ तेरे को, और बर्दाश्त नहीं होता मुझे। तुमसे भी नहीं समझ में आ रहा क्या बात कर रहे तुम? समझ में आ रहा और की इज्जत करना नहीं आता तुमको? घर से यही सीख के आए क्या? देखिए जो मुंह में आए वो मत बोलो। कैसा इंसान है जी आप? मैं ऐसा ही चुप। అక్క ఏంది పిలిచినావు? ఏమైందక్క అట్లున్నావు? అది అక్క మళ్ళేమన్నా చూసినవా ఏంది?
ఫిరోజ్ తన భార్యనేదో చేశాడే. అక్క నేను మీ ఇంట్లో పని చేస్తున్నా బాయ్. ఏయ్ ఆగవే, మరి లేకపోతే ఏందక్క? నిజం చెప్తున్నానే. ఫిరోజ్ తన భార్యని కొట్టేవాడని నువ్వే చెప్పావు కదా. నా మొగుడు కూడా నన్ను కొడతాడు. ఎవరు చూడనప్పుడు నేను కూడా కొడతా. అయితే ఏయ్ నాకిప్పుడు చెప్పలేదేంటే? సరే ఇవన్నీ వదిలే. నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడ్డం నేను చూశాను. పొద్దున్నేమో ఫిరోజ్ ఒక్కడే ఇంటికి తాళం వేసుకుని బయటికెళ్ళాడు. అప్పుడు వైఫ్ ఏమైనట్టు? అంతెందుకు